అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక అంశంతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు పిల్లల్లో ఏర్పడే బిలీవ్స్ వాళ్ళ ఫ్యూచర్ని ఎలా నిర్ణయిస్తాయో చూద్దాం. తెలియకుండానే పిల్లలు చిన్నప్పుడు నువ్వు ఏ పని చేయలేవు, అలాగే వాళ్ళకి కంపారిజన్ అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ సిబ్లింగ్స్తో కంపేర్ చేయటం లేదా ఇతర పిల్లలతో కంపేర్ చేయటం అనేది చూస్తాం. ఇది మనం తెలియక చేస్తూ ఉంటాం, కానీ ఇది పిల్లల మనసుపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. అలా ఫ్యూచర్లో ఈ భయాలు అనేవి వాళ్ళకి ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటాయి. కాబట్టి పిల్లల సబ్కాన్షియస్ మైండ్లో మనం ఇన్ఫర్మేషన్ పట్ల చాలా జాగ్రత్త వహించాలి. అలాగే వాళ్ళ ప్రవర్తనని మనం అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే దాన్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేసి వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ఈ ఇన్ఫర్మేషన్ని మనం పాజిటివ్గా మారుస్తూ ఉండాలి. ఉదాహరణకు, చిన్నప్పుడు ఒక అమ్మాయికి నీకు మ్యాథ్స్ రావు అని టీచర్ పదే పదే చెప్పడంతో ఆ అమ్మాయి పెద్ద అయిన తర్వాత కూడా ఆ మ్యాథ్స్ అంటే, ఆ సబ్జెక్ట్ అంటేనే భయం, ఒక ఫోబియా లాగా క్రియేట్ అయిపోయింది. అది తన చదువులో ఎప్పుడూ కూడా ఒక అవరోధంగా తయారైంది. ఇలాంటి విషయాలు మనం ఎప్పటికప్పుడు మార్చకపోతే వాళ్ళ భవిష్యత్తుపై చాలా ప్రభావాన్ని చూపెడుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కూడా అమ్మాయి ఎప్పుడు జాగ్రత్త వహిస్తూ ఉండాలి. థ్యాంక్ యూ ఆల్.